కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలం చెందినవి. ఇప్పటికైనా నిత్యావసర వస్తువుల ధరలను బడ్జెట్లో కేటాయించిన ధరల స్థిరీకరణ ఆధారంగా వాటిని అదుపు చేసి ప్రజలకు అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ప్రజలను ఆదుకోవాలి. కరోనా కష్టకాలంలో ఆ పరిస్థితి చేయకుండా బియ్యం మాత్రమే, కొంతవరకు బ్యాళ్ళు మాత్రమే ఇచ్చి ఆదుకున్నారు. కానీ మొత్తం ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడికి వెళ్ళినా మంచి నూనె, అదేవిధంగా చింతపండు, మిరప్పొడి, టీ పొడి, చక్కెర, కందిబ్యాళ్ళు, జొన్నలు, ఉల్లిగడ్డలు, కూరగాయలు, అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగిపోయి సామాన్య మానవునికి పనులు లేక పడుతున్న బాధలపైన మళ్ళీ ధరలు పెరిగిపోవడం వలన గోరుచుట్టుపై రోగటిపోటుగా ఈరోజు ఉంది. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ విధానాలే. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము 4-5 సార్లు ఎక్సైజ్ డ్యూటీలు పేరుతో ట్యాక్సులు పెంచేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్సులు పెంచినారు. ఈ వ్యాట్ ట్యాక్సులు, ఎక్సైజ్ ట్యాక్సులు పెంచడం వలన మొత్తం రవాణా రంగం పైన దీని ప్రభావం పడింది. రవాణా రంగం ప్రభావం పడడం వలన రవాణా ఛార్జీలు పెరిగి ఆ విధమైన పద్ధతిలో ధరలు పెరిగిన పరిస్థితి. వీటిని నివారించడంలో ప్రభుత్వాలు దిగాలి. కరోనా టైంలోనే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము మొత్తం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ ట్యాక్సులు పెంచినారు, సెస్సులు పెంచినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ట్యాక్స్ పెంచడం జరిగింది. వీటి వల్ల ధరలు పెరిగిన పరిస్థితి. మార్కెట్లో సరుకులు అందుబాటులో లేని సమయంలో బ్లాక్ మార్కెట్ చేసేసి బ్లాక్ మార్కెట్లో లాభాలు చేకూర్చే పద్ధతిలో చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు మోడీ ప్రభుత్వము, జగన్ ప్రభుత్వము, మాది పేదల ప్రభుత్వము, సంక్షేమ ప్రభుత్వం, పేదల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయి, సంక్షేమం కోసమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడే వాళ్ళు ఉంటే, వీళ్ళకి నిజాయితీ ఉంటే ధరల స్థిరీకరణకు బడ్జెట్లో కేటాయింపులు చేసినారు. వాటి ద్వారా అన్ని ధరలను అదుపు చేయడం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వీటిని నియంత్రించడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు కందిబెల్లు కొనలేని పరిస్థితి, ఇంకో వస్తువు కొనలేని పరిస్థితి. కొనలేని వాళ్ళు పనులు లేనప్పుడు 3 పూటలు తినేవాడు 2 పూటలు తినే పరిస్థితి, 2 పూటలు తినేవాడు 1 పూట తిని పస్తులతో జీవించే పరిస్థితి. ఈ పస్తులతో జీవించే పరిస్థితులలో వాళ్ళ కరోనా ఇబ్బందులు కూడా ఎదుర్కొని బాధలు పడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విధమైన పద్ధతులు ఒక విధంగా జరుగుతుంటే పనులు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వీటన్నిటి కొనుగోలు చేయలేక కుటుంబాలను పోషించుకునే వాళ్ళు ఈ విధమైన అప్పులతో, బాధలతో కుటుంబాలను పోషించుకోవడం కన్నా చావడం మేలని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటి వివరాలు మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తున్న ప్రధాని మోడీకి, జగన్కు చెవిటివాని ముందు శంకుబుదినట్లు ఉంది తప్ప వీటి పరిష్కారం చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు కానీ మన రాష్ట్రంలో అధిక వర్షాలు రావడం జరిగింది. వర్షాలతో పంటలు నష్టపోయినారు, రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు, వర్షాలతో ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారు. మరి వీటిని ఆదుకున్నాము అనే ఆలోచన లేకుండా వారం రోజులు ఇళ్లలో నీళ్లు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తాం, పంటలు నష్టపోయిన వాళ్లకు 2,000 ఇస్తాం, 5,000 ఇస్తామని ఈ ప్రకటనలు కాకుండా వాటి తగిన ఇవ్వగలేకపోతే రేపు రైతులు ఆ విధమైన పరిస్థితే. అదేవిధంగా కౌలు రైతులు చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. వీటన్నింటి ఈ కారణం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేము రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకందరికీ 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఇవ్వలే. ఆ విధమైన పద్ధతిలో మొండితే చూపించినారు. మరి ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకురావడం వల్ల తీసుకురావడం వల్ల
మొత్తం ధాన్యం మద్దతు ధర ఉండదు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తారు. వ్యాపారస్తులు మాత్రము మొత్తం కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి నిత్యావసర వస్తువులన్నింటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ధరలు పెంచేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధమైన పద్ధతిలో ఈరోజు కార్పొరేట్ సంస్థల కడుపులు నింపి వాళ్ళ లాభాలు చేకూర్చి పేద ప్రజలకు కడుపులు కాల్చుతూ వారి గుండెలు మండే విధంగా కరోనా కష్టకాలంలో ఈ కేంద్రంలో ఉన్న మోడీ చేస్తుంది. మోడీకి అనుకూలంగా జగన్ కూడా ఈరోజు వ్యవహరిస్తున్నారు. వీటికి రైతాంగ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు, రైతులు ఉద్యమాలు ప్రజానికం చేస్తున్న దున్నపోతుపై వర్షం పడిన చందంగా ఇలా వ్యవహారాలు ఉన్నాయి తప్ప పరిష్కారాలు చూపుతాం, వీటికి న్యాయం చేస్తాము అనే ఆలోచన లేదు. ఈరోజు ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు కోటీశ్వరులు కోట్లకు పడగలెత్తుంటే పేదవాడు పేదవానిగా మరింత దిగజారే పరిస్థితి. వీటి నివారణ చర్యలు చేపట్టి ప్రజలందరికీ ఈరోజు అన్ని రకాల నిత్యావసర వస్తువులు, చింతపండు, కందిబ్యాళ్ళు, అదేవిధంగా టీ పొడి ప్రతిదీ ఈరోజు ఎక్కడ మార్కెట్లో పోయినా రవాణా ఛార్జీలు వీటన్నిటి పెరగడం వలన, ట్యాక్సులు పెరగడం వలన ప్రతి చోట చెప్తున్నారు. టీ తాగాలంటే 7 రూపాయలు, ఇంకో టీ తాగాలంటే 8 రూపాయలు, కొంత ఇంకో టీ దాంట్లో ఉంటే 10 రూపాయలు. ఆ విధమైన పద్ధతిలో టీ పొడి రేట్లు పెరగడం వలన, చక్కెర రేట్లు పెరగడం వలన, పాల రేట్లు పెరగడం వలన సామాన్య మనం టీ దొరకడం వల్ల పెద్ద హోటల్లో పోయి ఇడ్లీ తినాలన్నా జిఎస్టీ రేటు పెరిగి ఇడ్లీ 4 తినేవాడు 2 తింటున్నాడు. జిఎస్టీ రేట్లు పెరగడం ధరలు పెరిగిపోయి కడుపులు కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా మధ్యతరగతి ప్రజానీకము ఈరోజు మండే గుండెలతో తిరగబడితే మోడీ ప్రభుత్వము, జగన్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలుస్తాయని సిపిఎం పార్టీగా తెలియదు. వస్తువులు ఇంత రేటు పెరిగినాయి, ఏం తినాలి, ఏం ఉండాలి? కందిబ్యాళ్ళు ఇంత రేటు ఉన్నాయి, చింతపండు, ఉల్లిగడ్డలు 100 రూపాయలు ఉన్నాయి, కందిపప్పు 150 రూపాయలు. వస్తువులు ఇంత రేటు ఉన్నాయి, మేము ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి? చింతపండు అయితే 260 రూపాయలు, 150 ఉంది. ఏం కొనాలా, ఏం తినాలా? కందిబ్యాళ్ళు 140 ఉన్నాయి. ఏం తినాలా సార్? ప్రభుత్వం వచ్చింది, పేదవాళ్లకు నెడ్డి ఇడుస్తున్నారు. 100 రూపాయలు 200 తీసుకొని పోతే ఒక రోజు 2 రోజులకే సరుకులకు వస్తున్నాయి. ఆ కూరగాయలు తెచ్చుకోవాలంటే ఒక పూట తినలేక పోతున్నాము. పేద బ్రతుకులు ఇట్లనే ఉండాలా, మేము కూడా బాగుపడాలా. ఉల్లిగడ్డలు వచ్చేసి 100 రూపాయలు, ఏం తినాలి, ఏం ఉండాలి? చింతపండు అయితే 260. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం తినాలి ఈ కరోనా టైంలో? పనులకు పోవాలా, తెచ్చుకోవాలా, 200, 150 రూపాయలు తెచ్చుకుంటే ఒక రోజుకు సరిపోకునండి. పేదవాళ్ళు అన్నం తినాలన్నా కూడా రాకునుంది ప్లేట్లో పెట్టుకోవడానికి. వంట చేసుకోవాలంటే డబ్బు కావాలా, ఆడ పనులు లేవు. రైతులు వర్షాలు పడి పాడైపోయినాయి పని. నిండే దాంట్లో ఎక్కడన్నా పనికి పోయినా 200 తెచ్చుకుంటే మార్కెట్కి వెళ్తే ఒక రోజు కూరగాయలు రాకుండా ఒక రోజు తెచ్చుకొని 2 రోజులు తెచ్చుకో. అప్పుడు 2 రోజులు 100 రూపాయలు తీసుకొని పోయినా 4 రోజులు తింటున్నారు. 100 రూపాయలు తీసుకొని పోతే ఒక రోజుకే వస్తున్నాయి. ఏం కొంటామండి ఇప్పుడు? ఉల్లిగడ్డలు 100, 80, 90 అంటున్నారు. అర్ధ కేజీ తెచ్చుకోవాలన్నా 50 రూపాయలు కావాలా? అన్ని కరోనా కాలంలో అన్ని స్థిరమైన ఏం తినాలా, ఏం బతకాలి? మేము కష్టం చేసుకొని తినాలా, ఇంట్లో బాడిగలు కట్టుకోవాలా, ఏం తిని బతకాలా? అంగళ్ళల్లో సరుకులు ఎక్కువ ధరలు అయినాయి, మేము ఎట్ట బతకాలయ్యా? ఏమో అంగట్లో చూసినా ధరలు ఎక్కువనే ఉన్నాయి. మేమేం పనులు చేసుకున్నామంటే వర్షాలు పడుతున్నాయి, మేమేం తినాలా చెప్పయ్యా? కాలంలో కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది కాబట్టి ఏం తినాలయ్యా? మేము బయటకు వండికి లేదు, ఏం లేదు. అంగట్లో చూసినా కూరగాయలు చూసినా ధరలు ఎక్కువనే ఉన్నాయి, మేము బీదా సాదా ఎట్ట బతకాలా? ఉల్లిగడ్డలు 50 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయ్యా. కూరగాయలు 50 కొనాలంటే 100 ఉన్నాయి. మేమేం తినాలా చెప్పయ్యా? నువ్వు 100 చెప్పు. బీదా సాదకి చూడు అంతా, మేము ఎట్ట బతకాలా? కూరగాయలు తెస్తే, టమాటా పండ్లు తెస్తే ఉల్లిగడ్డలు 100 రూపాయలు కేజీ. 4 పిల్లలు ఉన్న కాడ ఏం తిని బతకాలా చెప్పయ్యా?